వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు హైదరాబాద్ టు శ్రీశైలం బైక్ ట్రిప్ అయితే వేస్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఈ రోజుకు శ్రీశైలం మల్లన్న పిలుపు అయితే వచ్చిందనమాట. మనకు వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం 230 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఎస్టిమేటెడ్ వచ్చేసి మనకు 5 అవర్స్ జర్నీ. 130 కిలోమీటర్స్ ఒక ఎత్తు అయితే మిగతా 90 కిలోమీటర్స్ వేరే లెవెల్ అనమాట. మేమైతే ఇక్కడ టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకులే మళ్ళీ మధ్యలో ఆపడము, ఇక్కడ ఉంది కదా మళ్ళీ ముందు ఉంటుందో లేదని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ తినేసి స్టార్ట్ అయ్యాము. ఇది చూసారండి, దిండి రిజర్వాయర్. మేము ఈ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట. మనకు ఏంటంటే బైక్లో వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా సైడ్ కాపీ బైక్ మంచిగా చూసి వెళ్ళేసి రావచ్చు అనమాట. కార్లో ఆపచ్చు కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి. బైక్ అయితే మంచిగా ఆపచ్చు. ఇక్కడ మంచిగా మనం అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట. పైకి వెళ్ళి కూడా మంచిగా చూడొచ్చు అనమాట వ్యూ అంతా. మేమైతే కింద 2 ఫొటోస్ దిగి మళ్ళీ పైకి కూడా వెళ్ళేసి, ఇది పైన అనమాట, పైన కూడా వెళ్ళేసి మంచిగా చూసి ఆ వ్యూ అంతా 2 ఫొటోస్ అయితే దిగి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మీరేంటంటే ఇక్కడ శ్రీశైలం వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ కదండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇంకా శ్రీశైలం వచ్చాము. సో మనకి ఇక్కడ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ అనమాట. మనకి ఈసారి అయితే 2 గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయన్నమాట. అన్ని గేట్స్ ఓపెన్ అయి ఉంటే భలే ఉంటుందంట ఇంకా చూడడానికి. మేమైతే వెళ్ళేటప్పుడు 2 గేట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి వాటర్ ఫ్లో అయితే మంచిగానే ఉందన్నమాట. అక్కడ పైన చూడడానికి అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. అసలుకి ఎట్లా వచ్చాం రా బాబు, ఇంత ఘాట్లో నుంచి అనిపిస్తుంది కదా. ఇంకా వెళ్ళే దారిలోనే మనకు సాక్షి గణపతి అయితే ఉంటారనమాట. అక్కడ సాక్షి గణపతి ఖచ్చితంగా దర్శనం అయితే వేసుకోవాలన్నమాట. కొందరు వెళ్ళొచ్చిన తర్వాత వేసుకుంటారు, బట్ మేమైతే ఫస్టే వేసుకుంటాము దర్శనం. ఇది శ్రీశైలం ఎంట్రీ అనమాట. ఇది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే పాతాళ గంగ ఉంటుంది కదా. పాతాళ గంగలో అయితే గంగకు హారతి ఇచ్చి ముక్కొని మునిగైతే స్నానం అయితే చేసామన్నమాట, నేను మా హస్బెండ్. ఇక్కడ మునిగితే ఏంటంటే అండి, మనకున్న ఏమైనా పాపాలు ఏమైనా ఉన్నా కూడా సరే ఆ పాపాలన్నీ పోతాయి అన్నమాట. సో గంగకి ఎప్పుడు వెళ్ళినా సరే అట్లా ఒక హారతి ఇచ్చి మనమైతే మంచిగా గంగా స్నానం చేసేసి శివయ్య దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకనే బైక్లో వచ్చే ఏంటంటే మనకి ఇట్లా డైరెక్ట్ బైక్లో అయితే గంగా దగ్గరికి రావచ్చు అనమాట. కార్ అందుకైతే రాలేదన్నమాట. ఒకవేళ మీరు కార్లో కానీ బస్సులో కానీ వస్తే మనకు అక్కడ ఆటోస్ ఉంటాయి అనమాట. వాళ్ళే తీసుకొని వస్తారు, లేకపోతే స్టెప్స్ ఉంటాయి అనమాట. ముసలి అందుకైతే ఎక్కలేరు, చాలా ఎత్తుగా ఉంటాయి అనమాట స్టెప్స్. మేము బైక్లో వెళ్ళాం కాబట్టి డైరెక్ట్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న ప్లాన్స్ ఉంటే సో ఇలా అయితే ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో మనకి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు అక్కడ అక్క దేవతలు అవి కూడా ఉంటారనమాట. మంచిగా ఆ దేవతలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. శివయ్య దర్శనం అయితే మాకు అయిపోయింది అనమాట. మేము మార్నింగ్ ఇక్కడ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అలా అయ్యింది, కానీ ఆ టైంలో దర్శనం లేదనమాట. మాకు ఈవినింగ్ మళ్ళీ 4:35 అలా దర్శనానికి రమ్మన్నారు. సో ఆ టైంలో దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడ అక్కదేవతలు అవన్నీ కూడా దర్శనం చేసుకొని వచ్చామని చెప్పాను కదా. ఇంకా నైట్కి అయితే అక్కడే స్టే చేద్దామని చెప్పి ఈవినింగ్ కొంచెం అట్లా లొకేషన్స్కి అయితే వెళ్ళి మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. బాగుంటుంది కదా ఫొటోస్, కొంచెం మెమరీస్గా ఉంటాయి కదా అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి శ్రీశైలంలో. ఇది వచ్చేసి శ్రీశైలంలో గ్రామదేవత అంకాలమ్మ గుడి అనమాట. మేము అక్కడికి కూడా వెళ్ళాము. మార్నింగ్ అక్కడే, నైట్ అయితే అక్కడే స్టే చేసామని చెప్పాను కదా. మార్నింగ్ లేసి మళ్ళీ అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పాలధార పంచదార అనమాట. ఈ లొకేషన్ అయితే నిజంగానే ఉంటుంది అలా పాలధార పంచదార అనేది అనిపించింది అనమాట. నిజంగానే ఒక సైడ్ నుంచి వాటర్ లాగా వాటర్ వచ్చినాయి, ఇంకో సైడ్ నుంచి పాలు కూడా తెల్లగా అట్లా వస్తున్నాయి అనమాట. వ్యూ చూసారు, అసలు ఎక్సలెంట్ ఉందనమాట. ఈ నేచర్కి మనకి ఏది రాదు అనిపిస్తుంది కదా, అంత బాగుందనమాట వ్యూ అయితే. చాలా బాగుందనమాట. నాకు శ్రీశైలంలో అన్నీ నచ్చినాయి, కానీ ఒకటైతే నచ్చలేదనమాట. మనం వచ్చింది దేవుని దగ్గరికే కదండి, కానీ అక్కడ ఎక్కడైనా రూమ్ స్టే చేయాలన్నా కూడా ఆధార్ కార్డు మీది, లైక్ ఏ కులము ఏది, ఇవన్నీ అడుగుతున్నారన్నమాట. అదొక్కటి నచ్చలేదండి, మిగతాదంతా చాలా బాగా నచ్చిందనమాట. అలా ఎందుకండి, దేవుడు అందరికీ ఒకటే కదండి, అందుకనే కదా అంటారు సబ్కా మాలిక్ ఏక్ హై అని. కానీ ఇక్కడైతే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అయితే చాలా చూపిస్తున్నారనమాట. మాకైతే ఎక్కడ దొరకలేదు, కానీ మేమైతే దేవుని దగ్గరే పడుకున్నాం అనమాట. ఏదానికండి, దేవుని దగ్గర పోయిన తర్వాత కూడా అవన్నీ ఇంకా చూసుకుంటా అంటారు. అదొక్కటి నచ్చలేదు, మీకేమనిపిస్తే సారీ అనమాట. నాకైతే అలా అనిపించిందని చెప్తున్నాను. ఇంకా అక్కడ మార్నింగ్ స్టార్ట్ అయ్యని చెప్పాను కదా, వ్యూ చూసారండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. అది మొత్తం కొండ చూసారు, అమీబా షేప్లో ఉందనమాట. అసలు ఎట్లా ఉంటాయి ఇలా, అసలు నిజంగానే ఉంటాయా లేదంటే ఎవరైనా చేశారా, ఒకవేళ ఆడు ఉండింది ఎవరు కనుక్కున్నారు, అట్లా ఎన్నో థాట్స్ వస్తాయండి. మీకు కూడా అలానే అనిపిస్తుందండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.